హలో ఎవ్రీబడి. ప్రస్తుతం దేశ కానీ రాష్ట్రంలో కానీ రాజకీయం పరిస్థితులు చూస్తా అంటే ఏమైపోతుందో దేశం, దేశ ప్రజలు ఏమైపోతారో ఏం అర్థం కావడంలే. ఎందుకంటే కేంద్రం ఏదో ఈవీఎంలు అన్నీ మ్యానిపులేట్ చేసేసి అధికారంలోకి వచ్చింది అని రాహుల్ గాంధీ గారు నిలదీస్తున్నారు. దీనికి ఈసీ ఎలాంటి సమాధానం చెప్పలేదు. ప్రజలకున్న సందేహాలు నివృత్తి చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అంటే ఎవరి చేతిలో అధికారం ఉంటే వాళ్ళు ఇష్ట ప్రకారం ఇష్టానుసారం ప్రజలతో సంబంధం లేకుండా పరిపాలన చేయడానికి గద్దెనెక్కే అవకాశాలు మార్గాలను వెతుక్కొని ఏదో ఇది పాకిస్తాన్ కబ్రస్థాన్ లాగా చాలా నీచమైన పాలిటిక్స్ అవలంబిస్తున్నారు. ప్రజలైన వాళ్ళు ప్రజాస్వామ్యం అనేది ఎందుకబ్బంగా యుద్ధాలు చేసుకొని ఎవరు సత్తా ఉంటే వాళ్ళు గద్దెనెక్కి పరిపాలన చేయండి పూర్వం రాజుల్లాగా. ఈ ఓట్లతో మేము గెలిచినామని చెప్పుకోవడం ఇవన్నీ సిగ్గుసేటు కదా. దేశాన్ని, దేశ ప్రజల యొక్క మనోభావాలని గౌరవించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపి ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన వాళ్ళు గద్దె మీద కూర్చొని 5 ఏళ్ళు కూడా మీకు ప్రజలు అధికారం ఇచ్చినాక చాలా చెడ్డగా ఎవరికి ప్రజలకి ఏమాత్రం మంచి జరిగే పనులు చేయకుండా కేవలం స్వార్థ చింతనతో నా వర్గం వాళ్ళు లేకపోతే నా బంధువులు ఏదైనా కంపెనీలు పెట్టుకుంటూ వాళ్ళు బాగుపడ్డాలు ఇట్లాంటి పిచ్చి పనుల కోసం కాదు. ఒక పదవి ఎక్కినాక ఏ నాయకులైనా ఎవరైనా ఒకసారి ప్రజలు అధికారం చేతికిచ్చినప్పుడు ప్రజల జీవిత ప్రమాణాలు పెరగడానికి మనం ఏం చేస్తే మన దేశం అభివృద్ధి చెందుతుంది ఇవే కదా ఆలోచన చేయాల్సింది. ఏ మనిషి అయినా పుట్టుతా ఉత్తసేదలనే వస్తాడు, పోతాను ఉత్తసేదలనే పోతాడు. కానీ ఎందుకు ఈ స్వార్థం? చూడండి, విదేశాల్లో ఫారిన్ కంట్రీస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎంత జెన్యున్గా వ్యవహరిస్తారు. ఒకసారి ఎన్నికల్లో వాళ్ళు గెలిస్తే ప్రజల కోసమే పనిచేస్తారు. వాళ్ళ సొంత ప్రయోజనాలకు అస్సలు ఆలోచించారు. తిరిగి నేనే అధికారంలోకి రావాలని వాళ్ళు ఆలోచించారు. ఎవడైతే అధికారంలోకి వచ్చినాడో ఎవడైనా సరే ఇంచుమించుగా ఆ దేశాల్లో ఉండే ప్రజలు ఖచ్చితంగా ప్రజల బాగు కోసం, దేశ అభివృద్ధి కోసం దానికి మాత్రమే పాటుపడి వాళ్ళు సచ్చినా బతికినా వాళ్ళు నిలబడిపోతారు. అట్లా ఉండాలి. కానీ ఏం నువ్వు సాధించేది ఏమని చెప్పు? నువ్వు ఇట్లా అవకతవకలు చేసి ఇంకోటి చేసి కొన్ని ఏళ్ల పాటు నువ్వు పరిపాలన చేసినాకున్నా ప్రజలకు మంచి చేయనప్పుడు నువ్వు ఎత్తుకొని పోయేది ఏం లేదు, నీ ఎంట కట్టుకొని పోయేది ఏం లేదు. ఏదైనా నీ ఎంట వచ్చేది ఏంటంటే నువ్వు చేసే చెడు మంచి చెడే. చెడు వస్తే చెడు ఈడు చెడ్డ రాకూడదు కానీ నువ్వు సచ్చినాకొని తిట్టుకుంటారు, నువ్వు మంచి చేస్తే నువ్వు సచ్చినాకొని పొగుడుకుంటారు. ఇవన్నీ ఆలోచన చేయకుండా ఎంతసేపు మీ స్వలాభాల కోసం దీనికోసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులు చూస్తే ఒక 2 జెడ్పీటీసీ ఎన్నికలు జరిపినారు. ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎక్కడ చూసినా వాళ్ళు సొంత ఓట్లు ప్రజలు వేసుకోకుండా మీరు ముందే తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆల్రెడీ పోలింగ్ ముగిచ్చేసి మీకు ఓట్లు అయిపోయినాయి, ఓట్లు వేసేది ఏం లేదు, ఇంకా అయిపోయింది, అంతా అయిపోయింది, ఓట్లు వేసుకున్నాము ఇట్లాంటి మాటలు మాట్లాడి బూతుల దగ్గర పోలీసులు సామాన్య జనాలు రానికుండా కేవలం కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాత్రం అనుమతిస్తూ ఇంత దౌర్జన్యానికి దిగి ఇట్లా చేసి ఏం సాధిస్తారాబ్బా మీరు? రేపు జనరల్ ఎలక్షన్లో ఇవన్నీ ఏం చేయలేరు కదా. మళ్ళీ ఏదో ఈవీఎంలు మోసాలు చేసుకొని అట్లా ఏదైనా పడతారేమో. కానీ పబ్లిక్ మనోభావాలను ఎంతగా మీరు హర్ట్ చేస్తున్నారనేది ప్రజలు తిరుగుబాటు చూస్తే అర్థం కావడం లేదా? గమనించండి. ఎందుకు ఈ అవసాన దశలో చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంత చెడ్డ పనికి పూనుకుంటున్నారో ఏం అర్థం కావడంలే. అయితే గతంలో ఈయన జగన్మోహన్ రెడ్డి కూడా తప్పులు చేసినాడు. కానీ నువ్వు అయ్యే తప్పులు చేసి నువ్వు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నావు. జగన్మోహన్ కూడా ఇదే పందా అనుసరించినాడు స్థానిక ఎన్నికల్లో. అప్పుడు ఎవరిని పోటీ చేయనీయకుండా పోటీ చేసిన బలవంతంగా విత్డ్రాలు చేయించి తన మనుషులు అనే వాళ్ళకి నామినేషన్ చేయించుకున్నాడు అన్నీ. ఆ తప్పుకు నాడు కుప్పంలో నిన్ను నెట్టే హింసించినాడని నువ్వు చేస్తా ఉన్నావు. ఈరోజు వాడు చేసినా నువ్వు జెన్యున్గా వ్యవహరించి నిజాయితీగా ఓట్లు జరిపి అయ్యా నువ్వు ఆ రోజు తప్పు చేసినావు కానీ నేను ఆ తప్పు ఈరోజు చేయలేదు, నేను నిజాయితీగా ఎన్నికలు జరిపి
ప్రజల మనోభావాలను గౌరవించాలని చెప్పుకునే దానికన్నా ఉండాలయ్యా నువ్వు. నువ్వు ఆ, నా 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నా 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, 50 ఏళ్ళ రాజకీయం, ఇది కాదు. నువ్వు ప్రజల కంటే ఏం చేయలే. ఈ 14 సంవత్సరాలైనా మళ్ళీ ఇప్పుడు 5 అయినా అన్ని అబద్ధాలు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చకుండా చేస్తున్నావు. ఏంది ఇది చూస్తా అంటే చాలా అసహ్యంగా ఉంది. నువ్వేమైనా నాకు నీ వెనకమ్మ ఏమైతే పోతావు సార్ నువ్వు? ఏంది లేదు, మంచి పేరు తెచ్చుకోమని చెప్తా అన్నారు ప్రజలు. ఇది ఒకేసారి తీసుకొని బీహార్ అక్కడ కత్తులు కటార్లతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కొట్టుకొని అంటారు చూడి. ఆ పరిస్థితి రాష్ట్రానికి తీసుకురావద్దని దయచేసి పాలకులందరికీ విజ్ఞప్తి. ప్రజల యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేయొద్దు. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేసి సక్రమైన మార్గంలో దేశాన్ని నడపండి.